హలో గైస్, వెల్కమ్ టు డే 2. సో డే 1 ఏదో స్టార్ట్ చేయాలి కదా, సో వెంటనే అని చెప్పి సింపుల్గా మనం డే 1 అయితే మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో అయితే ఇవన్నీ చూడండి, కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ అన్నీ కూడా చెప్పాను కదా. సో అయితే డే 2 నుంచి మనకు అసలైన ఆట మొదలవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఏంటంటే కొంచెం హార్డ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కష్టమైనా పర్వాలేదు, ఇష్టంగా మొదలు పెట్టండి. సో కొంచెం మెల్లమెల్లగా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ మొదలు పెట్టండి. ఏం కాదు, అంత బాగానే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు డే 2 వచ్చేసి మనకి డేట్ ఈరోజు ఎంత 21 కదా. సో ఈరోజు 21/1/2025 మాట. సో అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇంకా డైలీ మీకు ఏం చెప్పాను, స్టార్టింగే మీరు ఏం చేస్తారంటే స్పీడ్ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో ఏం చెప్పాను, నేను టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఒక దగ్గర రాసుకోమని చెప్పాను కదా. ఈరోజు ఏం చేస్తారంటే పర్సంటేజ్ వాల్యూస్ రాసుకోండి. ఓకేనా. స్పీడ్ క్యాలిక్యులేషన్ అనమాట. స్పీడ్ క్యాలిక్యులేషన్లో అంటే ఇంకా డైలీ ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్ని టాపిక్స్ చెప్పని, ఇది జస్ట్ ఏదో ఇప్పుడు చూడండి, మనం శుక్లాంబరధరం విష్ణు అని చెప్తామా, స్టార్టింగ్ ఒక మంత్రం అంటారు కదా, డైలీ ఇది మనం ఏదైనా చెప్పే ముందు చెప్పాలని. సో అలాగే స్పీడ్ క్యాలిక్యులేషన్ కూడా ఇప్పుడు మీరు ఏదైనా చేసే ముందు చేయాలన్నమాట. అంటే స్టార్టింగ్ పొద్దున్న లెగ్గానే చేయాల్సిన ఫస్ట్ పని ఇదే. స్పీడ్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తారంటే అవే ఇప్పుడు చెప్పాను కదా, టేబుల్స్, స్క్వేర్స్, తర్వాత క్యూబ్స్, ఓకేనా, తర్వాత పర్సంటేజ్ వాల్యూస్, ఓకేనా, తర్వాత త్రిప్లెట్స్. ఓకేనా. సరే సార్ ఇవన్నీ రాసుకోవడానికి బోల్ టైం పడుతుంది అంటే మీకోసం నేను టెలిగ్రామ్ ఛానల్లో చూడండి ఇక్కడ. సో టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, డైలీ రివైజ్ ఇట్ అని ఈరోజు మార్నింగ్ పెట్టాను నేను. సో మార్నింగ్ పెట్టాను కాబట్టి ఇక్కడ చూడండి, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, త్రిప్లెట్ ఫంక్షన్స్ ఈ పీడిఎఫ్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో మీకు ఇంకా రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్టర్గా టేబుల్స్ చూడండి, ఇగో టేబుల్స్ అయ్యి డైరెక్టర్గా 10s వరకే మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ 31, 35, 37 కాకుండా మిగిలిన టేబుల్స్ మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైము మనకి ప్రాబ్లమ్స్లో ఎక్కువగా అడిగిన టేబుల్స్ మాట. అవి ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకోండి, సరిపోతుంది. స్క్వేర్స్ చూడండి, సో స్క్వేర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అలాగే క్యూబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది, అలాగే త్రిప్లెట్ వాల్యూస్, ఇంపార్టెంట్ త్రిప్లెట్ వాల్యూస్ ఇవి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ మాట. సో ఎంతకన్నా మరి ఇంకా నేను ప్రొవైడ్ చేయాలంటే మరి కష్టమేనండి. నేను మీకు సంబంధించి ఇంకా ఈజీ చేయాలి, హార్డ్ చేయకూడదు, మళ్ళీ మీకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నేను చిన్న ఎఫర్ట్ ఇచ్చాను. సో ఎఫర్ట్ పరంగా ఇది చెప్తున్నాను అనమాట. సో ఏం లేదు, డైలీ చదివేసుకుంటావు. 1/3 అంటే 33.33%, లేదంటే 33 1/3%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16.67%, 6 అంటే 16 2/3%. సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్ వాల్యూస్ నేర్చుకుంటాం. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ ఆల్రెడీ ఎలా యూజ్ చేయాలో నేను చెప్పాను. తెలియకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నేను చెప్తాను క్లాసెస్లో, ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, కావాలంటే వాటిని చూడండి, సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏం చేయాలనేది. సో స్టార్టింగ్లోని స్క్వేర్స్, క్యూబ్స్, త్రిప్లెట్స్ ఇవి చూసుకుంటారు. ఇవి చూసుకున్న తర్వాత అప్పుడు యాక్చువల్గా దీన్ని 1 అని కూడా పెట్టను, జస్ట్ దీన్ని స్టార్ మార్క్తో మనం పెట్టుకుందాం. ఓకేనా. స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది మనం చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం మన డే అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇవి అయిపోయిన తర్వాత, ఇవన్నీ చదివేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్కి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో ఈరోజు మ్యాథ్స్లో మనం ఏం చేస్తాం, ఈరోజు మ్యాథ్స్లో వచ్చేసి మనం యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ని స్టార్ట్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నెంబర్ సిస్టమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఎనీ కాంపిటేటివ్ ఫీల్డ్. నెంబర్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా. నెంబర్ సిస్టమ్ మొత్తం చాలా పెద్ద కాన్సెప్ట్ అని నాకు తెలుసు, నేను నెంబర్ సిస్టమ్ అని చెప్పాను. నెంబర్ సిస్టంలో ఏం చేస్తావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. నేను ఆల్రెడీ కింద నా ఛానల్లోకి వెళ్తే, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ అని కొడితే నెంబర్ సిస్టమ్ అని ఉంటుంది. అక్కడ నువ్వు ఏం చేస్తావంటే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఓకేనా. ఈ రోజుకి ఏం చేస్తావంటే ఇంట్రడక్షన్ కంప్లీట్ చేయి. సో ఇంట్రడక్షన్ తర్వాత యూనిట్ డిజిట్ ఉంటుంది, యూనిట్ డిజిట్ కంప్లీట్ చేసే, యూనిట్ డిజిట్ తర్వాత ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. రీసెంట్గా కూడా చేశాను నేను వీడియో, ఇది ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ కంప్లీట్ చేయాలి. నేను సబ్ టాపిక్లు కూడా చెప్తున్నాను. ఓకేనా. ఏంటేంటి ఉంటాయో నేను కంప్లీట్ చేయమంటున్నాను అనమాట. అలాగే కౌంటింగ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. కౌంటింగ్ నెంబర్స్ ఉంటాయి, వాటిని కూడా నువ్వు కంప్లీట్ చేయి. కౌంటింగ్ నెంబర్స్ అని ఉంటాయి. ఓకేనా.
సో ఎలా సార్ ఇవన్నీ అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ని ఎలా యూజ్ చేయాలి తెలుసా? ఇప్పుడు నీకు ఏదైనా టాపిక్ కావాలనుకో, నెంబర్ సిస్టమ్ అని కొట్టకూడదు నువ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూనిట్ డిజిట్ ప్రిపేర్ అవుతున్నావు, యూనిట్ డిజిట్ ప్రిపేర్ అయినప్పుడు ఆ యూనిట్ డిజిట్ అనే కొట్టు యూట్యూబ్లో, నీకు లక్షల, నీకు కొన్ని వందల వీడియోలు వస్తాయి, పోనీ వందల వీడియోలు వస్తాయి. ప్రైమ్ నెంబర్ ప్రాబ్లమ్స్ అని కొట్టు, కౌంటింగ్ నెంబర్స్ కాన్సెప్ట్ అని కొట్టు, హిందీ అవని తెలుగు అవని ఏదైతేనే ఏముంది, మ్యాథ్స్ లాగే చెప్తారు, లాంగ్వేజే డిఫరెన్స్ కానీ. సో తెలుగులో కూడా చాలామంది చెప్పే వాళ్ళు ఉంటారు, నేను కాకపోయినా నాకన్నా బాగా చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ వీడియోస్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. సో కాబట్టి అలా ట్రై చేయి. సో ఇంట్రడక్షన్ అవ్వాలి, యూనిట్ డిజిట్ అవ్వాలి, ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, ఆ తర్వాత కౌంటింగ్ నెంబర్స్ అవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా నువ్వు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా పెట్టుకుంటే మ్యాథ్స్లోని నెంబర్ సిస్టంలో పెద్ద కాన్సెప్ట్స్ కూడా కాదు ఇవేమీని. ఓకేనా? సో పెద్ద కాన్సెప్ట్స్ కూడా కాదు, కాబట్టి ఈ 4 అయిపోవాలన్నమాట. ఓకేనా? సో ఈ 4 అయిపోయేలాగా చూసుకో కొంచెం. మళ్ళీ ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావేమో, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే మొత్తం నువ్వు ప్రైమ్ నెంబర్స్లో ఉండేవన్నీ చూడాలి. ఓకేనా? సో అలాగే ఇంట్రడక్షన్ కూడా నువ్వు మొత్తం నెంబర్స్ ఏమున్నాయో మొత్తం అన్నీ చూడాలి అన్నమాట. అర్థమవుతుందా? ఓకే. సో అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రైమ్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వైసిటీ బుక్ ఉంటుంది కదా, యూత్ కాంపిటీషన్ బుక్స్లోని మీకు ప్రైమ్ నెంబర్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో వీలైతే వాటిని కూడా సాల్వ్ చేయండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని సాల్వ్ చేయాలని అన్నారనుకోండి, మినిమం ఒక 50 క్వశ్చన్స్ సాల్వ్ చేసేయండి. ఓకేనా? అలాగే కౌంటింగ్ నెంబర్స్ మీద నేను కాన్సెప్ట్ చెప్పాను, ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లోని క్లాసెస్ చెప్పాను. ఒకవేళ నా క్లాసెస్ మీకు అర్థం కాకపోతే వేరే క్లాసెస్ అయినా మీరు చూసుకోండి. ఓకేనా? సో ఆ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు నెంబర్ సిస్టమ్ని మీరు స్టార్ట్ చేసేయాలి. చేసేసిన తర్వాత అందులో ఇంట్రడక్షన్ అయిపోవాలి, యూనిట్ డిజిట్ అయిపోవాలి, ప్రైమ్ నెంబర్స్ అయిపోవాలి. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్స్ ఎందుకు అంటే, ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మళ్ళీ ఇది కూడా ఉండాలి. సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మీకు తెలియాలన్నమాట. ఓకేనా? 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 25. సో 1 to 10 లోపు ఎన్ని ఉంటాయి అంటే 2, 3, 5, 7 అని చెప్పాలి. సో అలాగా ఎన్ని నెంబర్స్ వీలైతే అన్ని నెంబర్స్ మనం 1 to 100 ఖచ్చితంగా దీన్ని రాసుకోవాలి. సో దీన్ని స్పీడ్ క్యాలిక్యులేషన్లో కూడా యాడ్ చేసేయండి. సో ఇందులో యాడ్ చేసేయండి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ వాల్యూస్ అని కూడా, ఓకేనా, ప్రైమ్ నెంబర్ వాల్యూస్ అని కూడా ఇందులోని యాడ్ చేసేసుకోండి. సో డైలీ చదువుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అలాగే ఒక ఫార్ములా బుక్ రెడీ చేసేసుకోండి. ఫార్ములా బుక్ రెడీ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇవి నేర్చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే, సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ మాట. ఓకేనా? రీజనింగ్. సో రీజనింగ్లో నేను ఏం చెప్తున్నానంటే, ఈరోజు నిన్న కోడింగ్ అండ్ డీకోడింగ్ ఏబీసీడీలు రాసుకోమని చెప్పాను కదా. సో రీజనింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఓకేనా? సో ఆపోజిట్, ఇప్పుడు ఈరోజు మీరు ఏం నేర్చుకోవాలంటే ఆపోజిట్ లెటర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు A to Z బాయ్స్ ఉన్నారంట. ఓకేనా? బాయ్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళకి క్రాక్ అంట, క్రాక్స్ ఉంది అనుకుందాం. ఓకేనా? సో డ్యూ, ఈవెన్, ఓకేనా, ఫుల్, గాట్, ఓకేనా, గాట్, ఫుల్ గాట్, హై స్కూల్, ఓకేనా, హై స్కూల్, ఇండియన్ రైల్వే. ఓకే? సో నేను చూసి చెప్పట్లేదు ఇది, ఎందుకంటే ఇది మనం ట్రిక్ కింద యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చిన వర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. గుజరాత్ టైటాన్స్ అనుకోవచ్చు, లేదు అంటే మీరు గాట్ అనుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ టీచర్ అనుకోవచ్చు. గవర్నమెంట్ టీచర్ హై స్కూల్లోని పనిచేస్తూ సడన్గా ఇండియన్ రైల్వేలోకి మారిపోయారు, ఎలాగైనా అనుకోవచ్చు. ఓకేనా? సో అది మీ ఇష్టం. ఇండియన్ రైల్వేస్, ఓకేనా, జంగిల్ క్వీన్, ఓకేనా, జంగిల్ క్వీన్, ఓకేనా, తర్వాత కింగ్స్లోని పంజాబ్ అనుకోవచ్చు, ఏదైనా సరే, కింగ్ పంజాబు, లవ్, తర్వాత మ్యాన్, MAN, మ్యాన్, లవ్. ఓకేనా? సో చూసారా, ఈ విధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ రాసుకోండి. ఆపోజిట్ లెటర్స్ రాసుకోండి. ఆపోజిట్ లెటర్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, సో తర్వాత క్రాస్, కొన్ని మెథడ్స్ ఉంటాయి. అంటే జంబ్లింగ్ వర్డ్స్ అని చెప్పేసి డైరెక్టర్గా మీరు ఏం చేస్తారంటే పీవైక్యూస్ ప్రిపేర్ అయిపోండి. పీవైక్యూ నుంచి డైరెక్టర్గా ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? రీజనింగ్ మీరు రోజు ఏం చేస్తారంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ చెయ్యండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఈరోజు కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్గా కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆల్ మోడల్స్ అయిపోవాలన్నమాట. ఏమవ్వాలి? ఆల్ మోడల్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? సార్ ఆల్ మోడల్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర వైసీటీ పీడిఎఫ్ ఏదో ఉందనుకోండి, పీడిఎఫ్ అని కాదు, ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి. సో ఒక్కొక్క మోడల్లోని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 20 క్వశ్చన్స్ చేయండి.
ఈచ్ మోడల్లో ఏం చేస్తారంటే 20 క్వశ్చన్స్ చేశారనుకోండి, మీకు ఒక అవగాహన వస్తుంది. 20 క్వశ్చన్స్ అంటే తక్కువేం కాదు. మీరు కావాలంటే ఇంకా కావాలంటే 30 పెట్టుకోండి, అది మీ ఇష్టం. సో మ్యాక్సిమం 20 క్వశ్చన్స్, మినిమం 20 క్వశ్చన్స్ పెట్టుకుంటే ఈచ్ మోడల్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోవాలి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ నుంచి ఈరోజు టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా నిన్న ఫిజిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నేను కంప్లీట్ అవ్వాలని చెప్పాను. మరి అది కంప్లీట్ చేసారో లేదో నాకు తెలీదు. సో మీరు టెలిగ్రామ్ గ్రూపుల్లో మీరు ఏం చేస్తారంటే పెట్టండి, మీరు కంప్లీట్ అయిపోయింది నేను రాసుకున్నాను, మీరు రాసుకున్న పేజెస్ కూడా పెట్టండి. మిగిలిన చూసిన వాళ్ళు కూడా మోటివేషన్ వస్తుంది, అమ్మో చాలామంది ఇలా చేస్తున్నారు, నేను కూడా చేయాలన్న ఒక భావన కలుగుతుంది వాళ్ళకి. సో జనరల్ సైన్స్ నుంచి నేను ఫిజిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని చెప్పాను కదా, ఓకేనా. ఈరోజు ఏంటంటే కెమిస్ట్రీలో, ఓకేనా, కెమిస్ట్రీ తీయండి. సో కెమిస్ట్రీలో ఈరోజు మనకి ఏంటంటే స్టేట్స్ అండ్ మ్యాటర్ నేను క్లాసెస్ కూడా చెప్పాను దీని మీద, ఓకేనా. స్టేట్స్ అండ్ మ్యాటర్ కంప్లీట్ అయిపోవాలి, ఓకేనా. ఇందులో ఏమవ్వాలి, స్టేట్స్ అండ్ మ్యాటర్ కంప్లీట్ అయిపోవాలి, ఓకే. స్టేట్స్ అండ్ మ్యాటర్ కంప్లీట్ అయిపోవాలి, కంప్లీట్గా స్టేట్స్ అండ్ మ్యాటర్ కంప్లీట్ అయిపోవాలి. సో రివిజన్ పెట్టుకుందాం, ముందు మనం సిలబస్ని కంప్లీట్ చేయాలి. సిలబస్ని కంప్లీట్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఏంటంటే, హిస్టరీ, ఓకే. హిస్టరీలో నేను నిన్న ఏం చెప్పాను, మెడీవియల్ చెప్పాను కదా. మీరు హిస్టరీలోని ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మెడీవియల్ అండ్ మోడర్న్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం మెడీవియల్లో ఏం చేయాలంటే, మెడీవియల్లో నిన్న పార్ట్ 1 చెప్పాను కదా, రైజ్ ఆఫ్ ఇస్లాం కోసం నేర్చుకోమని చెప్పాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, రైజ్ ఆఫ్ ఇస్లాం తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 నేర్చేసుకోండి, ఓకే. పార్ట్ 2 పార్ట్ 3 అంటే ఇక్కడ ఏంటంటే మొహమ్మద్ గజ్నీ, అలాగే తర్వాత మీకు ఇంకెవరు అంటే మొహమ్మద్ బిన్ కసీము, వీళ్ళిద్దరూ వస్తారన్నమాట. సో వీళ్ళిద్దరి గురించి నేర్చుకోండి, మొహమ్మద్ గజ్నీ అండ్ మొహమ్మద్ కసీము, ఓకేనా. సో వీళ్ళిద్దరి కోసం నేర్చుకోండి. తర్వాత పాలిటీ, ఈ రోజు నుంచి పాలిటీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. పాలిటీ నుంచి ఏంటంటే, ఓకేనా, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీని మీద వీడియో కూడా చేశాను, నేను పాలిటీ సిరీస్ చేశాను, కావాలంటే చూడండి. మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా. ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత డీటెయిల్డ్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. సో పాలిటీలో మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈరోజు అయిపోవాలి అంతే. సో ఓకేనా. సో మీరు జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ టైం టేబుల్ తప్ప ఇంకా మరి ఇంకేం పెట్టుకోకూడదు ఇంకా. సో డే మొత్తం కూర్చుంటే ఎందుకు అవ్వదండి, డైరెక్ట్గా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కరెక్ట్గా కూర్చొని చెయ్యండి. సో మనకి ఎప్పుడైతే టైం టేబుల్ రెడీ అవుతుందో మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది, మనలో క్లారిటీ వస్తుంది. ప్లానింగ్ లేని ప్రిపరేషన్ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదండి. ఎందుకంటే ఓకే మీరు అనొచ్చు, సార్ నేను డైరీలో ప్లానింగ్ పెట్టుకుంటాను, ఇంత టైం నుంచి ఇంత చేయాలి, కానీ ఫెయిల్ అయిపోతుందంటే ఎస్, అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అవ్వడానికే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ అందులో పెట్టుకున్న దాంట్లో కొంచెమైనా మనం ట్రై చేస్తాం. ఆ ట్రయింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. హిస్టరీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, ఓకేనా. స్టాటిక్ జీకే, ఓకేనా. స్టాటిక్ జీకే నుంచి ఈరోజు మీరు ఏం చేస్తారంటే, మీరు ఫెస్టివల్స్, ఓకేనా, ఫెస్టివల్స్ ఉంటాయి కదా, సో ఫెస్టివల్స్ కంప్లీట్ చేయండి, ఓకేనా. ఫెస్టివల్స్ కంప్లీట్ చేయండి. సో ఫెస్టివల్స్ మీరు ఏం చేస్తారంటే, ఒక పీడిఎఫ్లు చాలా పెట్టాను నేను, స్టాటిక్ జీకే పీడిఎఫ్ పెట్టాను, నేను చాలా పీడిఎఫ్స్ పెట్టాను, కావాలంటే అందులో చూడండి, పీడిఎఫ్ పెట్టాను. లేదు అనుకుంటే ఏం చేస్తారంటే, ఇక్కడ వైసీటీ బుక్ ఉంటుంది కదా, వైసీటీ బుక్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోని ఫెస్టివల్స్, డ్యాన్సెస్ అని ఉంటాయి కదా. వైసీటీ పీవైక్యూ ఆర్ఆర్బీ మనకి వైసీటీ పీవైక్యూలోని ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో ఆ ఫెస్టివల్స్ యొక్క బిట్స్ ఉంటాయి, 100 అవని 200 అవని 100 క్వశ్చన్స్ ఉంటాయి, మినిమం 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫెస్టివల్స్ మీద. 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయండి, ఓకేనా. కంప్లీట్ చేసేయండి. అలా కంప్లీట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అలా కంప్లీట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కరెంట్ అఫైర్స్. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఈరోజు ఏంటంటే, నేను ఆల్రెడీ 2025 కరెంట్ అఫైర్స్ నేను పినాకిల్ వారిది పెట్టాను టెలిగ్రామ్లో, పినాకిల్ ఎడిషను నేను పెట్టాను. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే నెలకి చదువుకోవాలంటారు. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ని కొంచెం ట్యాకిల్ చేయాలంటే కంప్లీట్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది అన్నమాట, ఓకేనా. సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ ఈ పీడిఎఫ్ ఉంది 2025 పినాకిల్. సో అందులో మీరు ఏం చేస్తారంటే, ఈరోజు హూ ఈజ్ హూ అని ఉంది, అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన దాంట్లో ఎవరు ప్రెసిడెంటు, ఎవరు ప్రైమ్ మినిస్టరు, ఎవరు వైస్ ప్రెసిడెంటు జగదీప్ ధన్కర్, ఎవరు ప్రైమ్ మినిస్టరు నరేంద్ర మోడీ, ఆయన ఎవరు 15th ప్రైమ్ మినిస్టరు,
అలాగే జ్యుడిషియరీ హెడ్ ఎవరు ఇప్పుడు ప్రజెంట్, ఓకేనా. ఇప్పుడు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఎవరు మనకి మారిపోయారు కదా, సంజీవ్ ఖన్నా, ఓకేనా. సంజీవ్ ఖన్నా వచ్చాడు. సో ఇలాగ అప్డేటెడ్ మాట మొత్తం అప్డేటెడ్గా ఉన్నాయి, ఇది అప్డేటెడ్గా ఉన్నాయి. సో కాబట్టి అవి చూసుకోండి. హూ ఈజ్ హూ అయిపోవాలి ఈరోజు. అలాగే మనకి ఈరోజు ఏంటంటే హూ ఈజ్ హూ ఒకటిని, తర్వాత మీరు ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్లోని తర్వాత చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్ అంటే సీఎం అండ్ గవర్నర్స్ మొత్తం అప్డేట్ అయిపోయారు ఇప్పుడు 2025 మనకి. సీఎంస్ అండ్ గవర్నర్స్ ఈ రెండు కూడా కంప్లీట్ చేసేయండి. సో నా లక్కీ నెంబర్ 7 టాపిక్స్. సో ఈ టాపిక్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేదంటే నేను టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ పెడతాను. సో దీన్ని బట్టి ప్రిపేర్ అవుతారో ఈజీగా ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకోవచ్చు జనరల్ సైన్స్కి ఇక్కడ నేను ఎక్కువసేపు అవ్వలేదు కదా అనుకోవచ్చు, కాకపోతే ఇస్తాను, కంప్లీట్ లెసన్ ఇచ్చాను. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే అంత ఈజీ కాదు, అందులో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. నా క్లాస్ కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్తే కెమిస్ట్రీ క్లాసెస్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, స్టేట్స్ అండ్ మ్యాటర్. సో దాన్ని చూసుకోవచ్చు. మెడివల్ కూడా పార్ట్ 2 పార్ట్ 3 పెట్టాను, పార్ట్ 4 కూడా వస్తుంది. సో అది కూడా చూసుకోండి. పాలిటీ క్లాసెస్ కూడా పెట్టాను, కావాలంటే చూసుకోండి. అలాగే ఫెస్టివల్స్ అండ్ డ్యాన్సెస్ కూడా పెట్టాను. ఈరోజు ఫెస్టివల్స్ కంప్లీట్ చేసేయండి. వైసీటీ పీవైక్యూస్ అంటే ఫెస్టివల్స్ వీడియోలు చూడలేని వాళ్ళు వైసీటీ బుక్ని ఫాలో అవ్వండి. సో వైసీటీ బుక్లో ఉండే పీవైక్యూస్ని కంప్లీట్ చేసేయండి. ఒక సుమారుగా 100 క్వశ్చన్స్ని కంప్లీట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అలాగే కరెంట్ అఫైర్స్ని కూడా మనం టచ్ చేయాలి కదా. సో ఫస్ట్ టాపిక్స్ హూ ఈజ్ హూ అండ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్ ఈరోజు ఈ రెండు అయిపోవాలన్నమాట, ఓకేనా. సో అది ఇవాళ డేటు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్.